ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ ఓటు బ్యాంక్తోనే గెలిచిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి స్వయం ఉపాధి అనేది కూడా క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే అతనికి పైనే ఉంటుంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని. ఇంట్లో గడపమాన కూడా దొక్కనీడు. ఊరిని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలోని ఇంట్లోకి కూడా రానిడు. ఇంటి బయటే వాళ్ళు బతుకులు, ఇంట్లోకి కూడా ఉండవు అనమాట. ప్రజల ఓట్ల కోసం మాత్రం స్టేజీ మీద చూపిస్తాడు, కొంతమందిని పెట్టుకుంటాడు. స్వయం ఉపాధి అంటే ఏంటి? స్వయం కృషితో పైకి వచ్చేదాన్ని స్వయం ఉపాధి అంటారమ్మా. నేను దీన్ని చెప్తానేనండి. నాయన ఎస్సీ ఎస్టీ సోదరులారా, ఈ పథకం కూడా ఎవరైనా కామెంట్లు తయారు చేయండి. నేను ఏదన్నా తప్పు చెప్పినాను అనుకుంటారు. మధు సార్ అంటే మంచి మాట చెప్పేవాడే మధు సార్. సొంత కాళ్లపై నిలబడి పేదరికం నుండి బయటపడేదనుకో అణగారిన వర్గాలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు తిరుగులేని దన్నుగా నిలిచాయి గతంలో. తర్వాత ఎస్సీ ఎస్టీ యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఉద్దేశించిన స్వయం ఉపాధి రాయితీ రుణం పథకాన్ని జగన్ ఎత్తేసాడు. ఎత్తేసిండు. అతను ఆయన ఏమన్నాడు, లండన్ పోయినప్పుడు నేను లేనుడా చంద్రబాబు నాయుడిని ఎత్తేసారు అన్నాడు కదా, దొంగ కేసులు పెట్టి నంద్యాల్లో. నేను ఆయన భాషలో చెప్పిన, ఆయనకి మంగళం పాడినట్టు తెలియదు, మళ్ళీ ఆరత పెట్టలేదా జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల ఏంటంటే ఆ ఎత్తేసిండు అన్నారు. నేను లేను, లండన్లో ఉన్నాను, నాకు కొన్ని జబ్బులు ఉంటే ఆ మందుల కోసం పోయినాను లండన్కి, అందువల్ల ఏంటంటే నాన్న లేనప్పుడు ఎత్తేసారు అని చెప్పాడు. ఈ పథకం కూడా ఎత్తేసారు అనమాట. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 40 నుండి 90% రాయితీతో 1,00,000 నుంచి 5 లక్షల రుణాలు ఇచ్చారనమాట. ఏటా 1,00,000 మంది లబ్ధి పొందారమ్మా. ప్రతి సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు? 1,00,000 మంది. ప్రతి సంవత్సరం 1,00,000 మందికి ఇచ్చారు. అమౌంట్ ఫిగర్ ఎంత? 1,00,000 రూపాయలు మొదలుకొని 5 లక్షల రూపాయల వరకు కేవలం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. ఇవే కాకుండా 85 కోట్లు ఖర్చు చేసి, ఇది రుణాలు ఇచ్చేది కాకుండా ఇంకో 85 కోట్లు పెట్టి ఇన్నోవా కార్లు కొనిచ్చాడు అమ్మా. 7 సీటర్ కార్లు కొనిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించాడు అన్నమాట. చాలామంది ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర ఇన్నోవా కార్లు ఉంటాయి చూడండి, స్వయం ఉపాధి కారు పెట్టుకొని వాళ్ళ ఇంటిని చేసుకుంటాను. జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పనా? 2019లో ఎస్సీల కాడ నేను ఇస్తానని చెప్పి దరఖాస్తులు తీసుకున్నాడు. ఎన్ని దరఖాస్తులు తీసుకున్నాడో తెలుసా తల్లి? 3,15,000 దరఖాస్తులు తీసుకున్నారు. ఆ 3,15,000 దరఖాస్తులు తాడేపల్లి డస్ట్బిన్లోకి పోయినాయి. తాడేపల్లి డస్ట్బిన్లోకి పోయినాయి. ఒక్క రాయితీ రుణం కూడా ఇలా. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీలకు ఉపాధి కల్పించేందుకు వినియోగించిన 200 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంటే ఆ నిధులు దారి మళ్ళించేసిండు. అప్పట్లో 200 కోట్ల రూపాయలు అవి కూడా దారి మళ్ళీ. ఇట్లా కేవలం జగన్మోహన్ రెడ్డి కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు అనేదానికి ఇదొక తార్కాణం. ఎస్సీ ఎస్టీ స్వయం ఉపాధికి పండబెట్టేసిండు. అందుకే నేను చెప్తున్నా, అతను తెలివిగా మీ ఓట్ల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుండే తప్ప నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజ్యాధికారం ఇస్తానని మాత్రం చెప్పడు. అందువల్ల అర్థం చేసుకోండి, మీ స్వయం ఉపాధి లేకుండా చేసినటువంటి వాడికి మీరు సమాధి కట్టండి. రాబోయే ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీలు ఎస్పెషలీ మీ నిధులన్నీ దారి మళ్ళీ ఇచ్చేసిండు. కాబట్టి ఈ స్వయం ఉపాధి లేనటువంటి ఇవ్వనటువంటి ఈ జగనాసురుణ్ణి పాత్ర ఏమని చెప్తుండ్రు.